చందు స్టేజ్ పైకి వెళ్ళి నాకు కాబోయే భార్య ఎలా ఉండాలంటే మా అమ్మ నాన్నల్ని తన అమ్మ నాన్నలుగా చూసుకోవాలి అని చెప్పి అంటాడు. అది విని అక్కడ ఉన్న ఇద్దరు అమ్మాయిల తల్లి ఇలా అంటూ ఉంటుంది, అమ్మాయి మనకు కావలసిన పప్పుగాడు దొరికేశాడే, ఇలాంటి పప్పుగాడే కదా మనకు కావాల్సింది. ఈ పప్పుగాడిని వెంటనే నువ్వు లైన్లో పెట్టే అమ్మాయి ఏమంటావు అని చెప్పి వాళ్ళ పెద్దమ్మాయికి చెప్తూ ఉంటుంది. అది విని వాళ్ళ పెద్దమ్మాయి అయితే సిగ్గుపడుతూ ఉంటుంది. ఏంటి నీకు కూడా నచ్చినాడా పిల్లాడు అని చెప్పి అంటుంది. అంటూ తల ఊపుతూ సిగ్గుపడుతూ తలదించుకొని ఉంటుంది. ఇక మరింకేమైతే ఈ సంబంధం ఖాయమైపోయినట్టే అని చెప్పి అంటుంది. దాంతో ఆ అమ్మాయి అయితే చందు వైపు చూసి సిగ్గుపడుతూ ఉంటుంది. అలా సిగ్గుపడుతూ చందు వైపు చూస్తూ ఉంటుంది. ఇక చందు స్టేజ్ నుంచి కిందకి దిగుతాడు. అమ్మాయి నువ్వు కూడా వెళ్ళి చెప్పేయి అమ్మాయి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక చందు అయితే అలా అమ్మాయిని చూసి కూడా సిగ్గుపడతాడు. అలా వాళ్ళిద్దరూ ఎదురెదురుగా చూసుకుంటూ ఉంటారు. ఇక అమ్మాయి అయితే స్టేజ్ పైకి వెళ్తుంది. చందు రాగానే రామరాజు అయితే చందుని హగ్ చేసుకొని నా కొడుకు అనిపించుకున్నావురా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అలా వాళ్ళైతే అక్కడ కూర్చుంటారు. ఇక ఆ అమ్మాయి స్టేజ్ పైకి వెళ్ళి ఇలా అంటుంది, నేను చేసుకోబోయే భర్త అలాగే వాళ్ళ తల్లిదండ్రులని మా తల్లిదండ్రుల లెక్క చూసుకుంటానా అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళైతే ఒక్కసారిగా చాలా సంతోషిస్తారు. ఇక రామరాజు ఫ్యామిలీ అయితే ఇంకా సంతోషిస్తూ ఉంటారు. ఈ అమ్మాయి మనకి సెట్ అయినట్టుగా ఉందే అని చెప్పి రామరాజు, వేదవతి, చందు వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. ఇక అక్కడే ఉన్న అమ్మాయి అయితే చందుని చూసి సిగ్గుపడుతూ ఉంటుంది. అది చూసి రామరాజు అయితే వీళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడితే బాగుండు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలా చందు అలాగే ఆ అమ్మాయిల పెళ్లి చూపులు అయితే జరుగుతూ ఉంటాయి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.